హాయ్ ఫ్రెండ్స్, నా పృథ్వీ మీద చేస్తున్న రేపే టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి అయితే ఫిల్మోరాగో అనే యాప్ గురించి అయితే చెప్తాను. యాక్చువల్గా ఫిల్మోరా అనేది మన ల్యాప్టాప్లో పీసీలో ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. అదే లైట్ వర్షన్లో ఫిల్మోరాగో అని మన మొబైల్లో కూడా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇందులో మన వీడియోస్ అనేది హెచ్డీలోనైతే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలని ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. అందుకోసం వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇక వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, నేను ఫిల్మోరాగో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇది ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఇందులో మనమైతే వీడియోస్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా హెచ్డీలోనైతే మనమైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులోనైతే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. లైక్ మనం వీడియోస్కి టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఆడియో, ఇమేజెస్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, బ్యాక్గ్రౌండ్ లాంటి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం ఆ ఫీచర్స్ అయితే వీడియోస్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఇది మనకు ప్లే స్టోర్లో కూడా అయితే అవైలబుల్ అయితే ఉంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి అయితే మీరు ఫిల్మోరాగో అని సెర్చ్ చేసిన వెంటనే మనకైతే యాప్ అయితే వస్తుంది. మీరు అక్కడ నుండి కూడా ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ వాళ్ళ లైసెన్స్కి సంబంధించిన అగ్రిమెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే చిన్న వీడియో అనేది ప్లే అయిపోతుంది ఇంట్రో లాగా. ఇక పైన స్కిప్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనకు అప్డేట్ ఎలా ఉంది అన్నది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే మనకు ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ కింద న్యూ ప్రాజెక్ట్ అలాగే ఉంటుంది. ఇక్కడ కెమెరా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఎడిట్ చేయాలనుకుంటే వీడియోని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు పర్మిషన్స్ అయితే అడుగుతుంది, మీరైతే అలౌ చేయండి. అలౌ చేసిన వెంటనే మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోస్ అనేది మనం ఇక్కడ నుండి అయితే చూసుకోవచ్చు. పైన 3 సెగ్మెంట్స్ అయితే ఉంటాయి, వీడియో, ఫొటోస్, అదర్స్ అని. ఒకవేళ మీరు వీడియో ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం వీడియోస్ అన్నీ మన మొబైల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఫొటోస్ నుండి వీడియో లాగా ఇట్లా కన్వర్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్ని మనం శాంపుల్ ఆఫ్ ఫొటోస్తోని మనం స్లైడ్ షోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. అందుకోసం మీరు ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకుని అయితే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికైతే వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక కింద ఇంపోర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దానిని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఎడిటింగ్ ఇంటర్ఫేస్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ నుండి అయితే ఆ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మనం కింద చూసుకున్నట్టయితే మనం చాలా టూల్స్ అయితే ఉంటాయి. ఈ టూల్స్ ఉపయోగించి అయితే మనమైతే ఎడిట్ అనేది చేయాలి వీడియోని. అలాగే మనం ఏదైతే వీడియో తీసుకున్నామో పైన మనం చూసుకోవచ్చు. మనం వీడియో అనేది పైన అయితే మనకి ప్లే అయిపోతుంది. అలాగే మనకి ఇక స్టార్టింగ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ట్యూటోరియల్స్ అయితే ఇస్తుందన్నమాట. మీరు ఆ ట్యూటోరియల్స్ ఉపయోగించి అయితే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీకు ఎడిటింగ్ రాకపోతే ఆ ట్యూటోరియల్స్ చూసి అయితే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక మనకి కింద టూల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ టూల్ వచ్చేసరికి అయితే ట్రిమ్. ఈ ట్రిమ్ ఉపయోగించి అయితే మనం వీడియోని స్ప్లిట్ చేసుకోవచ్చు, లేదంటే క్రాప్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. మనం నచ్చిన కాడికి ట్రిమ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి అయితే మ్యూజిక్. ఈ వీడియోకి మీకు నచ్చిన మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు, దాని మ్యూజిక్ ఎఫెక్ట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, పిచ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ ఈ టూల్ ఉపయోగించి అయితే అవి అయితే చేయొచ్చు అన్నమాట. అలాగే థర్డ్ వచ్చేసరికి అయితే టెక్స్ట్. మనకు తెలిసిందే, ఇక్కడ మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పృథ్వీ అని అయితే ఇస్తున్నా. నేను నా నేమ్ అయితే సెలెక్ట్ ఇచ్చేసాను. ఇక్కడ టిక్ మార్క్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వస్తుందన్నమాట. అలాగే ఈ టెక్స్ట్కి మనకు నచ్చిన ఫాంట్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫాంట్ అయితే నచ్చలేదు. ఇక ఫాంట్ మీద క్లిక్ చేసి అయితే నాకు నచ్చిన ఫాంట్స్ అయితే ఇక్కడ నుండి అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్స్ చేంజ్ చేసే కొద్ది అక్కడ అయితే మనకి ఫాంట్స్ అయితే చేంజ్ అయిపోతున్నాయి. అలాగే మనం నాకు టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, యామినేషన్ చేంజ్ చేసుకోవచ్చు, అవుట్ యామినేషన్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు. నాకు ఈ యామినేషన్ అయితే నచ్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే యామినేషన్ అయితే క్లిక్ చేసుకుంటాను. చూసుకోవచ్చు, ఆ టెక్స్ట్ యామినేషన్ అయితే మనం ఇక్కడ నుండి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఫార్మాట్ చేంజ్ చేసుకోవచ్చు, సైజ్ చేంజ్ చేసుకోవచ్చు, విడ్త్ చేంజ్ చేసుకోవచ్చు. అన్న ఆప్షన్స్ అయితే ఇక్కడ నుండి అయితే మనం అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి అయితే స్టిక్కర్స్ అన్నమాట. మన స్టిక్కర్స్ ఉపయోగించి మన వీడియోస్కి నచ్చిన స్టిక్కర్స్ అయితే ఇక్కడ నుండి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైక్ మీద అయితే క్లిక్ క్లిక్ చేసిన వెంటనే మనకి స్టిక్కర్స్ అయితే వచ్చేసింది అన్నమాట. లైక్ స్టిక్కర్, ఇలా చాలా స్టిక్కర్స్ అయితే ఉంటాయి. నచ్చిన స్టిక్కర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఫిల్టర్స్. మనకు నచ్చిన ఫిల్టర్ అయితే మనం ఈ వీడియోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కొన్ని కలర్స్ చేంజ్ ఉన్న ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. మనకు నచ్చిన ఫిల్టర్స్ అయితే ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిల్టర్ అయితే యాడ్ చేస్తాం. మీరు చూసుకోవచ్చు, వీడియోకి అయితే చేంజ్ అయిపోతుంది ఆ ఫిల్టర్. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఫిల్టర్స్ అనేది చేంజ్ చేసే కొద్దీ ఆ వీడియో అనేది చేంజ్ అయిపోతుంది, వీడియో ఫిల్టర్స్ అనేది.
నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి అయితే పిఐపి అనేది ఉంటుంది. దీని ద్వారా అయితే మనం లేయర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ మీద నేను సేమ్ మళ్ళీ ఇదే వీడియో నేనైతే లేయర్ అయితే యాడ్ చేస్తాను. మీకు నచ్చిన చోటనైతే లేయర్స్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి అయితే ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ ఉపయోగించి మనం వీడియోస్కి ఎఫెక్ట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇట్లా గ్లిచ్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే మూవింగ్ ఎఫెక్ట్స్ కానీ ఇలానైతే మనకు నచ్చినది అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక వాటర్ ఎఫెక్ట్స్ అయితే ఉంది. మన వాటర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ వీడియో మొత్తం వాటర్ లాగా ఇట్లా వాటర్లో ఉంది తీసినట్టు ఇట్లా ఎఫెక్ట్స్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి టూల్స్ ఉపయోగించి మనం ఈ వీడియోస్ అనేది ఈ సాఫ్ట్వేర్ ద్వారానైతే మనమైతే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వన్స్ మీరు ఎడిటింగ్ అయిపోయిన తర్వాత పైన ఒక ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కింద మనకు రిజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన రిజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 360p 480p 720p వరకు మనం అయితే ఫ్రీగా అయితే ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు 1080pలో ఎక్స్పోర్ట్ చేయాలంటే మీ ప్రో వర్షన్ అయితే తీసుకోవాలన్నమాట. అలాగే మీ ప్రో వర్షన్ తీసుకుంటే మీకు ఎలాంటి వాటర్ మార్క్ అయితే ఉండదు. మీరు ఫ్రీ వర్షన్ అయితే మనకు వాటర్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. నాకు 720p సరిపోతుంది. ఇక్కడ మనం ఫ్రేమ్స్ పర్ సెకండ్స్ అయితే తీసుకోవచ్చు. 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్స్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది అన్నమాట. వన్స్ ఇది మనకి 100% అయిపోయిన తర్వాత మనం వీడియో అనేది ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు. మన గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన చోట్ల యూట్యూబ్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ టిక్టాక్లో కానీ మీకు నచ్చిన చోట్లనైతే ఈ వీడియో అనేది అప్లోడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, చూసారా కదా ఫ్రెండ్స్, మన ఫిల్మోరాగోలో ఎలా ఎడిట్ చేసుకోవాలనే వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద నా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.